క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు నమ్మదగిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదూ? మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఈ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మిక మేలులు పొందుకుంటున్నారని నమ్మి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. నేటి పాఠంలో మనము నిర్గమకాండము 16వ అధ్యాయము 25 నుండి 36వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము ఇశ్రాయేలీలు మాంసం కొరకు విపరీతంగా సనిగినట్లుగా చూశాం. అయితే దేవుడు వారిని అరణ్యంలో శ్రేష్టమైన ఆహారంతో, ముఖ్యంగా మన్నాతో వారిని పోషించిన విధానాన్ని గూర్చి తెలుసుకుంటాం. ఇక నేటి పాఠంలో మన్నాను గూర్చిన వర్ణనను మరియు అందలి నుండి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించబోతున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు శ్రేష్టమైన ఆహారమైన మన్నాను ప్రతిరోజు ఎలా సమకూర్చుకోవాలో దేవుడే స్వయంగా సూచించిన విషయాలను ఇందులో తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, సబ్బాతు దినాన్ని గురించిన నిబంధనలు దేవుడు తన వాక్యంలో పొందుపరిచాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం 25వ వచనం నుండి వినండి. మోషే అన్నాడు, నేడు మన్నాను తినండి, నేటి దినం యెహోవా విశ్రాంతి దినం. నేడు అది బయట దొరకదు, 6 రోజులు దానిని కూర్చుకోవాలి. విశ్రాంతి దినమున అనగా 7వ రోజున అది దొరకదు. సబ్బాతు దినం అనగా విశ్రాంతి దినాచారం ధర్మశాస్త్రానికి ముందే ఇశ్రాయేలుకు దేవుడిచ్చాడు. ప్రజలలో కొందరు 7వ రోజున దానిని కూర్చుకొనడానికి వెళితే వారికి ఏమీ దొరకలేదు. అందుకు యెహోవా మోషేతో అన్నాడు, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? చూడండి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించడానికి సెలవిచ్చాడు గనుక 6వ రోజున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండాలి. 7వ రోజున ఎవడూ తన చోటి నుండి బయటికి వెళ్ళకూడదు. కాబట్టి 7వ రోజున ప్రజలు విశ్రమించారు. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టారు. అది కొత్తిమీర గింజ వలె ఉన్నది. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉన్నది. అపూపము అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే చిన్న చిన్న జంతికల వంటివి. ఈ మన్నాను ఎలా వర్ణించాలి? తళతళ మెరిసే చిన్న చిన్న ముత్యపు పూసల్లాగా ఉంటాయి. ఇందులో బలవర్ధకమైన విటమిన్లు ఎన్నో ఉన్నాయి. ఎంతో రుచిగల గింజలు. ఇంత రుచిగా ఉన్నా ఆ ప్రజలు ఇంకా సణుగుతూనే ఉన్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి అన్నారు, మాకెవరు మాంసం పెడతారు? ఈజిప్టులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లింది. చూచారా, ఇదంతా మిశ్రిత జనాంగపు సణుగు. ఈజిప్టు నుండి బయలుదేరి వచ్చిన తరువాత కూడా వీరు సణుగు మానలేదు. వీరు జ్ఞాపకం చేసుకున్న కూరగాయలు మన్నాతో పోల్చి చూస్తే బొత్తిగా విలువలేనివి. ఇవి మాత్రమే తింటే శరీరానికి బలం కలగదు. వాటిలో బలమిచ్చే విటమిన్లు లేవు. రోజుకొక యాపిల్ తింటే వైద్యునితో పని లేదు అంటారు. ఆ విధంగా ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు తినండి, ఎలాంటి నోటి వాసన వస్తుందో మనకు తెలుసు. మిశ్రిత జనాంగం వెనకటి రోజులే బాగున్నాయని ఏడుస్తున్నారు. అసలు వీరు ఎందుకొచ్చారో అర్థం కాదు. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లింది, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదు అని చెప్పుకున్నారు. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉన్నది. చూడడానికి అది బోళము వలె ఉన్నది. మన్నా ప్రతి ఒక్కరికి రుచి అనిపించే ఆహారం. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడు తన చేతితో పెట్టిన ఆహారం ఇష్టపడతారు. కాని వీరు మిశ్రిత జనాంగం. వీరికి దేవుడెవరో తెలియదు. జనులు తిరుగుతూ దానిని కూర్చుకొని తిరగలితో విసిరి రోట దంచి
పెనము మీద కాల్చి రొట్టెలు చేశారు. దాని రుచి కొత్త నూనె రుచిలాగా ఉన్నది. రాత్రియందు మంచు శిబిరము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడింది. మన్నా అనేక రకాలుగా వండుకోవచ్చు. దాన్ని పిండి పట్టవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, లేదా అట్టు దోశ వేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. స్త్రీలు తమ నేర్పును ఉపయోగించి కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయవచ్చు. అయితే మిశ్రిత జనాంగం ఇంత మంచి ఆహారం వద్దని ఈజిప్టు దుంపకూరల కోసం ఏడ్చారు. దేవదూతల భోజనం తినక విలువలేని తిండి కోసం ఏడ్చేవారికి ఆధ్యాత్మిక విలువలు ఏమి తెలుస్తాయి? మన్నా తిని ముఖం మొత్తింది అంటున్నారు. ఈజిప్టులోని కూరగాయలు కావాలని సణుగుతున్నారు. అక్కడి మాంసపు కుండలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏది వదిలిపెట్టి వచ్చారో అదే కావాలని గొడవ చేస్తున్నారు. అలాగే ఈ రోజున కొందరున్నారు. వీరు రక్షణ పొందారు అనగా ఈజిప్టు నుండి బయటికి వచ్చారు. అయినా వెనకటి తిండిని మరచిపోలేకుండా ఉన్నారు. గత జీవితంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోలేకపోతున్నారు. సోదరీ సోదరులారా, లోకం మీద మమకారం మీకింకా పోలేదా? ఈజిప్టు పాకశాస్త్రం మీకు జ్ఞాపకం వస్తోందా? అదంతా మరచిపోండి. మన్నా తినండి, బలం పొందండి, దేవునికి ప్రయోజనకరమైన సేవ చెయ్యండి. దేవుని శాంతి సమాధానాలు మీ హృదయాలను నింపాలని ప్రార్థన చేస్తున్నాము. మన పరలోకపు మన్నా యేసుక్రీస్తే. ఆయనే మనకు జీవాహారం. యేసే మనకు అన్నము పానము. ఆయనే మన సమస్తము. మోషే అన్నాడు, ఇది యెహోవా ఆజ్ఞ. నేను ఈజిప్టు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినడానికి నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూసేటట్లు వారు తమ వద్ద ఉంచుకోవడానికి దానితో ఒక ఓమెరు పట్టే పాత్రను నింపండి. అప్పుడు మోషే అహరోనుతో అన్నాడు, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ వద్ద ఉంచుకోవడానికి యెహోవా సన్నిధిలో దానిని ఉంచాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దానిని పెట్టాడు. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశానికి తాము వచ్చే 40 ఏండ్లు మన్నానే తింటూ ఉన్నారు. వారు కనాను దేశపు పొలిమేరకు చేరే వరకు మన్నానే భుజించారు. ఓమెరు అనగా ఎఫాలో 10వ భాగం. గమనించాలి, ఇది కొలత, మానిక. మందసంలో మన్నా పాత్ర ఉంచబడింది. దీనిని గురించిన మరికొన్ని వివరాలు నిర్గమకాండం చివరి అధ్యాయంలో మనం వినగలం. మందసంలో ఉంచబడిన వస్తువులు 3. 1 అహరోను కర్ర, అది చిగిరించింది. 2 మన్నా పాత్ర. 3 దశాజ్ఞల పలకలు. ధర్మశాస్త్రం ఇచ్చే సాక్ష్యమిదే. యేసుక్రీస్తు తప్ప మరెవరూ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చలేరు. ఆయనే నెరవేర్చాడు. నీకోసం నా కోసం యేసు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పాడు. మన్నా మరొక సత్యాన్ని ప్రకటిస్తోంది. క్రీస్తు మన కోసమై మరణించాడు. ఆయన మనకు ఆధ్యాత్మిక ఆహారంగా చేయబడ్డాడు. అహరోను కర్ర చిగిరించింది. ఇది యేసుక్రీస్తు పునరుత్థానాన్ని సూచిస్తుంది. మందసం పైగా కరుణాపీఠమున్నది. ఇక్కడ రక్తం ప్రోక్షించబడుతుంది. యేసుక్రీస్తే దేవుని రక్త నిబంధనను నెరవేర్చగలవాడు. ఆయనే మానవులను రక్షించగల సమర్థుడు. ఆయన తన రక్తం కార్చాడు, మనలను విమోచించాడు. దాని ద్వారా దేవుని కృప లభించింది. అదే కరుణాపీఠమిచ్చే సాక్ష్యం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు మన్నాను భుజించారు. దినదినము దేవుడు వారికి అనుగ్రహించిన భత్యం ఇదే. తీరా వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించగానే మన్నా ఆగిపోయింది. అప్పుడు వారు ఆ దేశపు భూమి పంట తిన్నారు. అప్పుడు మళ్లీ సణుగు మొదలుపెట్టారు. అయ్యో, మన్నా ఆగిపోయిందే అని ఏడ్చారు. ఈ సందర్భంలో మనము గ్రహించాల్సిన సత్యం ఒకటుంది. రక్షించబడిన తరువాత తాత్కాలికమైన అనుభవాల మీద మనం ఆధారపడకూడదు.
మొదట శిలువ వద్దకు వచ్చాము. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇంకా ముందుకు సాగిపోతాము. అయితే వెనుకటి శిలువ అనుభవాన్ని గూర్చి మాత్రమే మాట్లాడతాము. అది వారి అనుభవం. పదే పదే అదే చెప్తుంటాము. అది సరి అయిన విధానం కాదు. శిలువ అనుభవము తరువాత ఇంకా ఎన్నెన్నో అనుభవాలు మనకు కలుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం చదవాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్యం వినాలి. వాక్యాహారం ప్రతిరోజు తింటూ ఉంటే దినదినము ఎన్నెన్నో అనుభవాలు ప్రభువుతో మనకు కలుగుతూ ఉంటాయి. సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావు. శిలువ అనుభవం నీకుంది. ఆ తరువాత ఇంకా ఏ అనుభవాలు నీకు లేవు అంటే వాక్య పఠనలో నీవు ఎదగలేదని అర్థం. 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనండి. యేసుక్రీస్తుతో కొత్త కొత్త అనుభవాలు మన సాక్ష్యానికి చేరుతూ ఉండాలి. శిలువ అనుభవం రాబోయే అనేక అనుభవాలకు మూలం. అదే మొదటి అనుభవం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, ప్రభువు స్వయంగా చెప్పిన మాట, నేనే జీవాహారమును, ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తాడు. మీరు జీవాహారమును క్రమంగా తింటున్నారా? నేనిచ్చే ఆహారము లోకమునకు జీవప్రదమైన నా శరీరమే అని ప్రభువు చెప్పాడు. సోదరీ సోదరులారా, జీవాహారం తినడం మానేయకండి. అదే మనలను బతికించేది. ప్రతి పూట జీవాహారం తినేవారికి అనుభవాలకు కొదువే లేదు. ఇశ్రాయేలీయులు అడుగడుగునా సణిగారు. దేవుడు అద్భుతాలు చేసి వారి అక్కరలు తీరుస్తున్నాడు. మన్నా పూరేడులు కురిపించాడు. ఆహారమిచ్చి తృప్తిపరిచాడు. తన ప్రజలలో ఇలాంటి అనుభవాల ద్వారా విశ్వాసం వృద్ధి అవుతుందని ఆయన ఆశించాడు. యేసుక్రీస్తు శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడిస్తూ అనేక రకాల అద్భుతాలు ఆయన చేస్తూ ఉంటే చూచారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు వారిని గద్దించాడు. 11 శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాడు. మన్నా పూరేళ్లు దేవుడు వారి కోసమై పంపిస్తాడని మోషే చెప్పాడు. ఇది మోషే పలికిన ప్రవచనం. దేవుడు ఏమి చేయబోతున్నాడో దేవుడు మోషేకు బయలుపరిచాడు. పరలోకంలో దేవుని చిత్తం ఇహలోకంలో నెరవేరుతుంది అంటూ దైవదాసుడు చెప్పినప్పుడు అది జరుగుతుంది. పూరేళ్లు సరిగా అదే సమయానికి అక్కడికే వచ్చి పడేటట్లు దేవుడు చేశాడు. పరలోకంలో దేవుడు ఏది విడుదల చేస్తాడో అదే ఈ లోకంలో విడుదల అవుతుంది. పరలోకంలో ఏది బంధించబడుతుందో అది ఈ లోకంలో బంధించబడుతుంది. అనగా దైవదాసుడు ఇక్కడ విడుదల చేసింది అంతకు ముందే పరలోకంలో విడుదల అయింది అని గ్రహించాలి. మన్నా అంటే ఇదేమిటి అని ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు మన్నాయే. ఇది పరలోకము నుండి దేవుడు పంపిన ఆహారం. అలాగే యేసుక్రీస్తును చూచి లోకం ఈయన ఎవరు అని ప్రశ్నిస్తుంది. దానికి జవాబు ఈయనే పరలోకము నుండి వచ్చిన రక్షకుడు, ప్రభువు. మన్నా సమాచారం చరిత్రలో నుండి మన అనుభవాలలోకి వచ్చింది. ముందు మంచు కురిసింది. ఆ మంచు పైన పరిచినట్లు మన్నా కురిసింది. ఇది సహజాతీతమైన సంఘటన. దేవుడే దీనికి కర్త. మన్నాను ఇచ్చినవాడు దేవుడే. అది మనుష్యులు చేసింది కాదు. అంతకుముందు ఎవరూ దానిని చూచి ఉండలేదు. 40 సంవత్సరాలు ఎడతెగక దేవుడు వారికి మన్నాను కురిపించాడు. ఇది పరలోకము నుండి దేవుని ప్రజలకు మాత్రమే లభించే ఆహారం. ఇది 6 రోజులు మాత్రమే కురిసింది. సబ్బాతు నాడు మన్నా కురవలేదు. దీనిని నిలువ ఉంచడానికి వీల్లేదు. ఇది భూమిలో నుండి మొలిచింది కాదు. అయితే ఈ మన్నా దేవుడు స్వయంగా తీసి పాత్రలో ఉంచాడు. పాత్రలోని మన్నా
ఎన్నో సంవత్సరాలు అలాగే ఉన్నది, చెడిపోలేదు. మన్నా దేవదూతల ఆహారం, పరలోకము నుండి కురిసిన ఆహారం. ఈ మన్నాను గురించి యేసు ప్రభువే స్వయంగా సాక్ష్యమిస్తూ అన్నాడు, ఇది మోషే ఇచ్చినది కాదు, దేవుడిచ్చింది. మన్నా ఒక ఆర్థిక సూత్రాన్ని విశ్వాసులకు నేర్పుతుంది. దేవుడు తన మహిమ నిమిత్తం తన విశ్వాసుల కనీసపు అక్కరలు తీరుస్తాడు. ఆహారం అనుదినము దేవుడు మన అక్కర కొలది ఇస్తాడు. పేరాశతో కూడబెట్టుకోవడం తగదు. ఏ రోజు మన్నా ఆ రోజే తినాలి. మన్నా పాత్ర బంగారంతో చేయబడింది. అది దేవుడు భద్రపరచిన మన్నా. లేకపోతే ఈ మన్నా అంతకాలం ఉండదు. ఈ సందర్భంలో ఒక విషయం శ్రోతలు గ్రహించాలి. అప్పుడప్పుడు బలి ఇవ్వబడిన పదార్థాలలో కొంత ప్రజలు తినేవారు. మన్నా, పూరేళ్లు ముఖ్యమైన ఆహారం. సోదరీ సోదరులారా, దేవుడు చేసే అద్భుతాలకు ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనస్సు పొంది ఉండేవారు. ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని గద్దించాడు. దేవుని అద్భుతాలు మనుష్యులను మారు మనస్సుకు ప్రేరేపించాలి. మా శ్రోతలు ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందడానికి ప్రేరేపిస్తుంది. అయితే ఆయన అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము చూచి కూడా మనిషి తృణీకరిస్తున్నాడు. మానవుని కాఠిన్యము, మార్పు పొందని హృదయమును అనుసరించి మానవుడు తనకు తానే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు. సోదరీ సోదరులారా, దేవుడు తన బిడ్డల నుండి కోరుతున్నది పరిశుద్ధత. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, మీరు పరిశుద్ధులై ఉండండి. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి అని మనకు మాదిరి చూపాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి పరిశుద్ధతను అమలుపరచడానికి మనకు సహాయం చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. 16వ అధ్యాయంలో మనము నేర్చుకుంటున్న సత్యమిదే. మనం చేసే పని, మన భోజనం, మన విశ్రాంతి, ఇవన్నీ మన ఆరోగ్యానికి, పరిశుద్ధ జీవితానికి దోహదపడేటట్లు దేవుడు చేశాడు. పరిశుద్ధ జీవితం మన విషయంలో దేవుని చిత్తం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన పరిశుద్ధ జీవితానికి ఉపకరించేటట్లు దేవుడు చేస్తాడు. అరణ్యంలో దేవుడు తన ప్రజలకు మన్నా భోజనం పెట్టాడు. అది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. ప్రజలు సణిగారు. దేవుడు దీర్ఘశాంతం కనపరిచాడు. తన ప్రజలు రాను రాను తన చిత్తాన్ని నేర్చుకోవడానికి దేవుడు వారికి అవకాశమిచ్చాడు. సోదరీ సోదరులారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లు మనము పరిశుద్ధతను పరిశుద్ధాత్మ సహాయంతో అలవర్చుకోవాలి. పరిస్థితులను చూచి నిరుత్సాహపడకూడదు, సణగకూడదు. దేవుని వాక్యం మనకు ఇదే సత్యం నేర్పుతున్నది. ప్రతి క్రైస్తవ సత్యం మనలను శుభ్రపరిచే సాధనం, పరిశుద్ధపరిచే విధానం. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అలా కాకుండా ప్రతిసారి ప్రతి పరిస్థితిలో సణుగుతూ ఉంటే దేవుని బడిలో అదే తరగతిలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇశ్రాయేలీయులు అందుకే 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. సోదరీ సోదరులారా, ఈ పాఠం ముగింపులో కొన్ని సత్యాలను మీకు జ్ఞాపకం చేస్తాము. యేసుక్రీస్తు దేవుని వాక్యంలోని ప్రతి గ్రంథంలో కనిపిస్తున్నాడు. ఆయన మనల్ని నడిపించే గొప్ప కాపరి. ఈ లోకం ఒక అరణ్యం. ఈ ప్రయాణంలో మన నాయకుడైన యేసును వెంబడించాలి.
దారిలో ఎన్నెన్నో శోధనలొస్తాయి. వాటిని జయించడానికి కావలసిన బలము, ధైర్యము ప్రభువే అనుగ్రహిస్తాడు. మన పని కూడా అది ఏ పని అయినా మన సాక్ష్యానికి ఉపకరించేటట్లుండాలి. పనిలో కూడా ప్రభువే మనకు మాదిరి. ప్రభు అన్నాడు, నేను ఇదివరకు పని చేస్తున్నాను, నన్ను పంపిన వాని క్రియలు నేను చేస్తున్నాను. రాత్రి వస్తున్నది, అప్పుడు ఎవడూ పని చేయడు. ప్రియ సోదరుడా, సోదరి, పని కేవలం ధన సంపాదన కోసమే కాదు. పని మన ఆధ్యాత్మిక సౌశీల్యానికి తోడ్పడే వ్యాసంగం. లూకాసు వార్త 12:15 ప్రభు అన్నాడు, ఎలాంటి ప్రలోభానికి చోటు పెట్టకండి, జాగ్రత్త. ధనధాన్యాలు వృద్ధి అయినంత మాత్రాన మీకు జీవం ఉన్నట్లు కాదు. దేవుని విషయంలో ఐశ్వర్యవంతులు కావాలి. ఆహారం కంటే ప్రాణము విలువైనది, వస్త్రాల కంటే శరీరం విలువైనది. ఈ సంగతులను మననం చేసుకోండి. వచ్చేసారి పాఠానికి సిద్ధపడండి. నిర్గమకాండం 17 ఎన్నెన్నో విలువైన సత్యాలు నేర్చుకుంటాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇంతవరకు మనము ఈ సందేశం ద్వారా ఎన్నో లోతైన సత్యాలను తెలుసుకుని ఉన్నాం. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుచేతనే వారిని ఐగుప్తు అనే గొప్ప బానిసత్వం నుండి అద్భుత శైలిలో వారిని విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. అడుగడుగున దేవుణ్ణి విసికిస్తూ తమ అల్ప విశ్వాసంతో ఆయనను బాధపెట్టినప్పటికీ దేవుడు దీర్ఘశాంతంతో వారిని సహిస్తూ వారిని పోషిస్తూ నడిపిస్తున్నట్లుగా గమనించాం. ముఖ్యంగా వారిని అతి శ్రేష్టమైన ఆహారము అనగా మన్నాచే 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించిన విషయాన్ని చూశాం. మాటి మాటికి దేవునికి విరోధంగా సనగడం అనేది ముమ్మాటికి అల్ప విశ్వాసం. ఈ లక్షణము విశ్వాసులుగా మనలో కూడా తరచుగా చూస్తూ ఉంటాం. ఇది దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఈ కారణం చేతనే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగుతూ ఉండిపోయారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఇది దేవుని యొక్క మంచితనాన్ని సూచిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని భావిస్తున్నాం. ఆయన చేసిన అద్భుత కార్యములను నెమరు వేసుకుంటూ విశ్వాసంలో బలపడాలని కోరుకుంటున్నాం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.